హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, సంప్రదాయ వైద్యము మరియు హోమియోపతి వైద్య విధానముపై పరస్పర సహకారంతో పనిచేయుటకు ఏ దేశముతో భారత్ అవగాహన ఒప్పందముపై సంతకం చేసింది? సంప్రదాయ వైద్యము మరియు హోమియోపతి వైద్య విధానముపై పరస్పర సహకారంతో పనిచేయుటకు ఏ దేశముతో భారత్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? బంగ్లాదేశ్. సౌదీ అరేబియా దేశ అత్యున్నత పౌర పురస్కారమునకు ఇటీవల ఎవరు ఇచ్చినారు? సౌదీ అరేబియా దేశ అత్యున్నత పౌర పురస్కారమును ఇటీవల ఎవరికిచ్చినారు? నరేంద్ర మోదీ. ఆసియా 20 కిలోమీటర్ల రేస్ నడక పందెములలో ఇటీవల బంగారు పతకం సాధించినట్టి భారతీయ ఆటగాడు ఎవరు? ఆసియా 20 కిలోమీటర్ల రేస్ నడక పందెములలో ఇటీవల బంగారు పతకం సాధించినట్టి భారతీయ ఆటగాడు ఎవరు? గుర్మిత్ సింగ్. పౌరుడు మరియు సమాజము అను పుస్తకము రాసినది ఎవరు? పౌరుడు మరియు సమాజము అను పుస్తకము రాసినది ఎవరు? హమీద్ అన్సారీ. రియోలో జరిగిన పారా ఒలింపిక్స్ 2016లో భారతదేశము ఎన్నో స్థానంలో ఉంది? రియోలో జరిగిన పారా ఒలింపిక్స్ 2016లో భారతదేశము ఎన్నో స్థానంలో ఉంది? 43వ స్థానం. ఈ కింది వానిలో ఏ వస్తువులు జీఎస్టీ కోసం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు 2016లో జీఎస్టీ వస్తు మరియు సేవల పన్ను పరిధిలో ఉంచబడలేదు? ఈ కింది వానిలో ఏ వస్తువులు జీఎస్టీ కోసం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు 2016లో జీఎస్టీ పరిధిలో ఉంచబడలేదు? మద్యం. నెక్స్ట్, 2017వ సంవత్సరమును ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏ అంతర్జాతీయ సంవత్సరముగా ప్రకటించినది? 2017వ సంవత్సరమును ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏ అంతర్జాతీయ సంవత్సరముగా ప్రకటించినది? స్థిర అభివృద్ధి కొరకు పర్యాటకము కొరకు. ఈ కింది వారిలో ఎవరిని చివరి ఆటలో ఓడించి సెరెనా విలియమ్స్ వింబుల్డన్ సింగిల్స్ మహిళా పురస్కారమును 2016వ సంవత్సరంకు గెలుచుకున్నది? ఈ కింది వారిలో ఎవరిని చివరి ఆటలో ఓడించి సెరెనా విలియమ్స్ వింబుల్డన్ సింగిల్స్ మహిళా పురస్కారమును 2016వ సంవత్సరంకు గెలుచుకున్నది? యాంజెలిక్ కెర్బర్. నెక్స్ట్, బ్రిక్స్ దేశాల ఆకర్షణీయ నగరాల సమావేశం ఆగస్టు 2016లో ఎక్కడ జరిగింది? బ్రిక్స్ దేశాల ఆకర్షణీయ నగరాల సమావేశం ఆగస్టు 2016లో ఎక్కడ జరిగింది? జైపూర్లో. యూరో మనీ వారు 2016 సంవత్సరపు కేంద్రీయ బ్యాంక్ గవర్నర్ పురస్కారమును ఎవరికి ఇచ్చారు? యూరో మనీ వారు 2016 సంవత్సరపు కేంద్రీయ బ్యాంక్ గవర్నర్ పురస్కారమును ఎవరికి ఇచ్చినారు? హఫ్రాఫ్ వత్రా. నెక్స్ట్, 2016వ సంవత్సరమునకు ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళామణుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? 2016వ సంవత్సరమునకు ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళామణుల జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరు? ఏంజెలా మెర్కెల్. నెక్స్ట్, 1000 మరియు 500 రూపాయల పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్ అంటారు దీన్ని, ఏ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది? 1000 మరియు 500 రూపాయల పెద్ద నోట్ల రద్దు ఏ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది? 8th నవంబర్ 2016. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ,
గ్రూప్స్‌కి సంబంధించిన అన్ని టాపిక్స్ పైన నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తా ఉంటాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, యాస్ సూన్ యాస్ నేను వీడియో అప్‌లోడ్ చేయంగానే మీకు మెయిల్ ఒస్తుంది.